సౌత్ కొరియా అంటే మీకు మొదట ఏం గుర్తొస్తుంది? కే డ్రామాస్, కే పాప్, బీటీఎస్, బ్లాక్ పింక్. కానీ మనం స్క్రీన్ మీద చూసే కొరియా వెనక ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 10. సౌత్ కొరియా అసలు పేరు ఏంటి? మనం అందరం సాధారణంగా సౌత్ కొరియా అని పిలుస్తాం, కానీ దీని అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, షార్ట్గా ROK. సౌత్ కొరియాకి క్యాపిటల్ సిటీ సియోల్. సియోల్ ఒక మోడర్న్ మాత్రమే కాదు, టెక్నాలజీ, షాపింగ్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిసిన సిటీ. ఒకవైపు సెంచరీస్ ఓల్డ్ ప్యాలెసెస్ కనిపిస్తే మరోవైపు మోడర్న్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. అందుకే సియోల్ని చూస్తే ఒకే సిటీలో ఓల్డ్ కొరియా, న్యూ కొరియా రెండు కలిపినట్టు కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. కొరియన్ ఏజ్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కే డ్రామాస్ చూస్తుంటే కొరియన్ ఏజ్ గురించి ఎప్పుడైనా కన్ఫ్యూజ్ వచ్చిందా? ట్రెడిషనల్ కొరియన్ ఏజ్ సిస్టమ్ బేబీ పుట్టిన వెంటనే 1 సంవత్సరం వయసు ఉన్నట్టుగా లెక్కించేవారు. అంతేకాదు, అందరికీ న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఏజ్ పెరిగే విధానం కూడా ఉండేది. అందుకే ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ ఏజ్లో 20 years ఉంటే ట్రెడిషనల్ కొరియన్ ఏజ్లో 21 లేదా 22గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే 2023 నుంచి సౌత్ కొరియాలో అఫీషియల్ అండ్ లీగల్ ప్రాసెస్ కోసం ఇంటర్నేషనల్ ఏ సిస్టమ్ను స్టాండర్డ్గా ఉపయోగిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. శాంసంగ్ ఒక కొరియన్ కంపెనీ. మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నుంచి టీవీస్ అండ్ అప్లయన్సెస్ వరకు శాంసంగ్ ప్రోడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. కానీ శాంసంగ్ సౌత్ కొరియాకి చెందిన కంపెనీ అని చాలామందికి తెలుసా? శాంసంగ్ మొదట ప్రారంభమైనప్పుడు ఎలక్ట్రానిక్స్ కంపెనీగా మాత్రమే లేదు. కాలక్రమేణా బిజినెసెస్ ఎక్స్పాండ్ అవుతూ టెక్నాలజీ ప్రపంచంలో ఒక హ్యూజ్ గ్లోబల్ బ్రాండ్గా ఎదిగింది. అందుకే సౌత్ కొరియా అంటే కేపాప్ మాత్రమే కాదు, టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన కంట్రీ. ఫ్యాక్ట్ నెంబర్ 7. సియోల్ సబ్వే. కే డ్రామాస్లో క్యారెక్టర్స్ సబ్వేలో ట్రావెల్ చేసే సీన్స్ చాలా కామన్ కదా. ఇది కేవలం డ్రామా కోసం చూపించేది కాదు. సియోల్ మెట్రోపాలిటన్ ఏరియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. సబ్వే, బస్సెస్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రతిరోజు లక్షల మంది ఉపయోగిస్తారు. అందుకే కార్ లేకపోయినా సిటీలో ట్రావెల్ చేయడం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కే డ్రామా చూస్తున్నప్పుడు సబ్వే సీన్స్ కనిపిస్తే అది కొరియన్ డైలీ లైఫ్లో నిజంగా ఇంపార్టెంట్ పార్ట్ అని గుర్తుంచుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. కిమ్చీ లేకుండా కొరియన్ ఫుడ్ ఇన్కంప్లీట్గా కనిపిస్తుంది. కొరియన్ ఫుడ్ గురించి మాట్లాడితే కిమ్చీని ఎలా మర్చిపోగలం? కిమ్చీ అనేది సాధారణ వెజిటేబుల్ డిష్ కాదు. వెజిటేబుల్స్ను స్పైసెస్తో ప్రిపేర్ చేసి ఫెర్మెంటేషన్ ద్వారా తయారు చేస్తారు. కొరియన్ మీల్స్లో కిమ్చీని సైడ్ డిష్గా ఫ్రీక్వెంట్లీ సర్వ్ చేస్తారు. ఇది కొరియన్ ఫుడ్ కల్చర్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. అందుకే కొరియాకి వెళ్ళినప్పుడు కొరియన్ ఫుడ్ ట్రై చేస్తే కిమ్చీ కూడా ఆల్మోస్ట్ తప్పకుండా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కిమ్చీ ట్రై చేశారా? కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్. సౌత్ కొరియాలో ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఇస్తారు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. పేరెంట్స్ కూడా పిల్లల ఎడ్యుకేషన్పై చాలా ఫోకస్ చేస్తారు. ఇది కొరియన్ సొసైటీలో ఎడ్యుకేషన్కి ఉన్న ఇంపార్టెన్స్ని చూపిస్తుంది. అందుకే సౌత్ కొరియా గురించి మాట్లాడేటప్పుడు టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫ్యాక్ట్ నెంబర్ 4. కేపాప్ ప్రపంచం ఎలా గెలుచుకుంది? సౌత్ కొరియా గురించి మాట్లాడితే కేపాప్ తప్పకుండా గుర్తొస్తుంది. బీటీఎస్, బ్లాక్ పింక్, ట్వైస్ లాంటి గ్రూప్స్ కొరియన్ మ్యూజిక్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. ఇవి కేవలం సాంగ్స్ మాత్రమే కావు, మ్యూజిక్ వీడియోస్, కొరియోగ్రఫీ, ఫ్యాషన్, పర్ఫార్మెన్స్ అన్నీ కలిసి కేపాప్కి ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలోని చాలా కంట్రీస్లో కేపాప్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే కొరియన్ కల్చర్ ప్రపంచవ్యాప్తంగా రీచ్ అవ్వడంలో కేపాప్ ఒక మేజర్ రీజన్ చెప్పవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. కే డ్రామాస్ కొరియన్ ప్రపంచానికి మరింత దగ్గర చేశాయి. మీరు కే డ్రామా చూస్తుంటే సౌత్ కొరియన్ ఒక్కసారైనా విజిట్ చేయాలనిపిస్తుంది. రొమాన్స్, కామెడీ, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, ఎమోషనల్, థ్రిల్లర్, ఫ్యాంటసీ ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీ జానర్లో కొరియన్ డ్రామాస్ ఉన్నాయి. కొన్ని డ్రామాస్లో సియోల్ సిటీ లైఫ్ కనిపిస్తే మరికొన్ని డ్రామాస్లో ట్రెడిషన్ కొరియన్ కల్చర్, ఫుడ్, ఫ్యాషన్, హిస్టారికల్ ప్లేసెస్ కనిపిస్తాయి. దీంతో కే డ్రామాస్ ఎంటర్టైన్మెంట్తో మాత్రమే కాకుండా కొరియన్ కల్చర్ని ప్రపంచ ఆడియన్స్కి పరిచయం చేసే ఒక పెద్ద మీడియాగా మారాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. సియోల్లో హిస్టరీ అండ్ మోడర్న్ లైఫ్ కలిసి కనిపిస్తాయి. ఒక సైడ్లో హిస్టారికల్ ప్యాలెస్లు, మరో సైడ్లో మోడర్న్ బిల్డింగ్స్, షాపింగ్ స్ట్రీట్స్, టెక్నాలజీ. ఇది సౌత్ కొరియాలో చాలా స్పెషల్ విషయం. మీరు ఒక హిస్టారికల్ ప్యాలెస్ దగ్గర ట్రెడిషనల్ కొరియన్
ఆర్కిటెక్చర్ చూస్తూ ఉండొచ్చు. కొద్ది డిస్టెన్స్లోనే మోడర్న్ సిటీ లైఫ్ కనిపిస్తుంది. అంటే కొరియా తన హిస్టరీని కంప్లీట్గా ఫర్గెట్ చేయకుండా మోడర్న్ డెవలప్మెంట్తో పాటు ప్రిజర్వ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, సౌత్ కొరియా టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అంటే సౌత్ కొరియా టెక్నాలజీ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. హై స్పీడ్ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్ సర్వీసెస్, గేమింగ్ మరియు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కొరియన్ డైలీ లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. టెక్నాలజీని ఎంటర్టైన్మెంట్తో కలిపి ప్రపంచానికి అందించడంలో కూడా సౌత్ కొరియా చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. అందుకే సౌత్ కొరియాని చూసినప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కనిపిస్తుంది. యాన్షియంట్ కల్చర్ ప్లస్ మోడర్న్ టెక్నాలజీ ప్లస్ K-pop ప్లస్ K-డ్రామాస్. ఇదే సౌత్ కొరియాని ప్రపంచంలో యూనిక్గా నిలబెట్టిన కాంబినేషన్. మరి ఈ 10 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ ఎక్కువగా సర్ప్రైజింగ్ అనిపించింది కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంట్రీ ఫ్యాక్ట్, K-డ్రామా, C-డ్రామా కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.